కల్లా వద్దాదేరా ఇగోండి చూడండి తిరిగాడు. ఈ నంబరు నాకు తెలిసే 6 years అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ. మటన్ కర్రీ మీకు ఇష్టమా కామెంట్ చేయండి. వీడికి ఎక్కువైపోయింది అనమాట బయట సావాసాలు. అసలు చూడండి వర్క్స్ చాలా ఉన్నాయి గైస్, చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంట్లో వర్క్స్ ఉన్నాయి. నేను 6 ఉంటాయి. పెదాలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. సో గాయస్ చుట్టాలు వచ్చినారనమాట, అందుకని చెప్పేసి అయితే మమ్మీ అయితే స్వీట్ కార్న్ టైంలో ఏం ఆడుకుంటారు, అన్నం తినేసి ఇంకా నిద్రపోయే టైం అయిద్ది. అప్పుడైతే మా సైడ్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. నేహ గారు అన్నం తిని వెళ్ళండి సాయంత్రం అంటే, ఇంకా చిన్న బాబు ఉన్నాడు, జలుబు చేసింది, ఇంకా జ్వరం వచ్చేలా. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం అనమాట. అందరికీ హ్యాపీ సండే గాయస్. ఇంకా ఇప్పుడే లెగ్సాను, బ్రష్ కూడా చేసేసాను. నాయనమ్మ దగ్గర అయితే టిఫిన్ తాగడానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మమ్మీ అయితే బయట నైటీలు కొలుతున్నాడు, మున్నాగాడు అయితే ఒకటే అరుస్తున్నాడు అనమాట. చూపిస్తుంది చూడండి. మమ్మీ అయితే బయట నైటీలు తీసుకుంటుంటే మున్నాగాడు హడావుడి చేస్తున్నారు. ఏంది ఏందని చెప్పేసి. క్యా హోనా మున్నా, ఏంటో మున్నాగాడు 3-4 రోజుల నుంచి మన ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. బయటికి వెళ్ళట్లేదు వేరే వాళ్ళ ఇంటికి. ఏమైందో వాడికి బుగ్గకు కూడా దెబ్బ తగిలింది అనమాట. అవునంట చూడండి అంటున్నాడు. మున్నా బతా మున్నా తెర మార్ కాలగే మార్ కాలగే బతా ఉదర్ ఫిర్ కల్లా బతాదేరా. ఇగోండి చూడండి తిరిగాడు. ఇక్కడ దెబ్బ తగిలింది వాడికి. మున్నా दूध पीता, बोल दूध ला दूँ, बोल दूध पीता का तो मोनू दूध पीता रे, दूध पीता का तो बोल. వేరే పిల్ల వచ్చింది వీడి కోసం, చూస్తున్నాడు వీడు అట్టనే. कौन रे वो, कौन मुन्ना, दिखेंगे कौन क्या. ఆతి ఖడ్ చూడండి గాయస్, మున్నా కోసం వచ్చిన పిల్లి. ఈడేమో మున్నా తీసుకుంటారో తెలీదు. ఇంకా పొద్దున్నే ఎండ కూడా బాగా వస్తుందన్నమాట. చూడండి ఈ నైటీ అయితే నచ్చింది మమ్మీకి, పట్టుకున్నది చూడండి. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నాకైతే ఈ నైటీ నచ్చిందని చెప్పిన మమ్మీకి. ఇంకా మమ్మీ అయితే బ్లూ నైటీ అను ఇంకా ఈ నైటీ అయితే తీసుకున్నారు. నాయనమ్మ దగ్గర నుంచి అయితే గారెలు అయితే తెచ్చిన అనమాట. మున్నగాడికి గారెలు అంటే చాలా ఇష్టము. మున్న గారెలు మున్నా హోనా హాతా చాలా ఇష్టం మనోడికి. తెచ్చిన దగ్గర నుంచి ఏంటి అని అడుగుతున్నారు. ఇగోండి గాయస్ గారా, మినప గారె, టేస్ట్ మస్తు ఉంటుంది. మీకు ఇష్టమా లేదా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మున్నగాడికి అయితే వేద్దాము. చూడండి ఎంత ఇష్టంగా తింటాడో, వేడిగా ఉందన్నమాట. అదే మా పిల్లి ఉందని చెప్పాను, ఇదే ఫ్రెండ్స్. వాడికైతే ఎన్ని దెబ్బలు తగిలినాడు, బయట తిరుగుతూ ఉంటాడుగా, మరి కుక్కలు గీకినాయో, కింద పడ్డాడు, ముఖం మొత్తం దెబ్బలే వీడికి. మంచోడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు వీడికి ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. 6 years, 5 కంప్లీట్ అయిపోయి 6 years అనమాట వీడికి, మున్నగాడికి. ఈ నంబరు నాకు తెలిసే 6 years అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మున్నగాడిని. 6 years గాయస్ మున్నగాడికి. వేడిగా ఉంది అందుకని వాడు చిన్నగా తింటున్నాడు. ఓకే గాయస్, బ్లాగ్ కంటిన్యూ అయితే ఇంకా టిఫిన్ తినాలి మేము. చూస్తూ ఉండండి బ్లాగ్. సో గాయస్, ఇంకా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అనమాట. చూడండి అసలు గుమ్మలు. ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది అంటారు కదా, వాసన అయితే మస్తు వస్తుంది అనమాట. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి మటన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా టైం వచ్చేసి 9:26 అయింది. మమ్మీ గబగబా కూర అయితే వండుతున్నారు. చూడండి గాయస్, బాగుంటుంది కదా మటన్ కర్రీ. మీకు ఇష్టమా కామెంట్ చేయండి. ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఒకవైపు అయితే కూర వండుతున్నారు, ఒకవైపు అయితే స్టవ్ మీద వాటర్ అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా వేడవ్వలేదన్నమాట. ఇదిగోండి,
కాలుతుంది. ఇంకొంచెం వేడవ్వాలి గాయస్. తలస్నానం చేద్దామని చెప్పేసి వాటర్ అయితే పెట్టుకున్నాను. సండే కదా. ఇంకా ఇటు కూర. మమ్మీ అయితే చూడండి కాఫీ చేసుకుందాం అన్ని కాఫీ పౌడర్ ఇంకా అలానే పాలు కలిపి తెచ్చుకున్నారు స్టవ్ మీద పెట్టుకోవడానికి. మమ్మీ ఏంటి మమ్మీ మాట్లాడు. ఏం మాట్లాడు, ఇప్పుడే టిఫిన్ చేశాను పోయా ఫ్రెండ్స్. ఇంకా మా వారైతే ఇంకా పొద్దున్న ఇంకా మటన్ తెస్తే మటన్ కూర వండుతున్నాను. ఇంకా మటన్ కూర చాలా రోజులైంది వండక. మటన్ కూర అయితే ఎప్పుడు చికెనే తింటున్నాం కదా. బిర్యానీ వండుదాం అనుకున్నాను. మటన్తో అయితే అంత బాగుంటుంది, దమ్ బిర్యానీ అంత బాగోదు. అందుకని అయితే ఇంకా కూర వండుతున్నాను. వైట్ రైస్ చేయాలి. మళ్ళీ రేపు మా పండగ కదా, ఒకవేళ వండేదైతే రేపు వండుతాను. కూర అయితే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నిజంగా మీరు వండుకుంటున్నారు సండే రోజు కామెంట్ చేయండి. మమ్మీ టేస్ట్ చూస్తున్నారు ఉప్పు సరిపోయిందో లేదా అని. ఇంకా చెల్లి ఏం చేస్తుందో చూపిస్తుంది. గ్రేవీ ఉండాలిగా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉప్పు చూసి సరిపోయిందా లేదా. అమ్మా तुम्हारा कौन वीडियो नहीं निकालना लो दिखते है क्या हो पोती मुखम डाले को उधर जा जो उधर जा दिखता है क्या रे नहीं लेचिनी ओमो చూడండి గాయ్స్ అనుగాడు నిన్నైతే అసలు సాటర్డే రోజు స్కూల్ దగ్గరకు వచ్చేసిండు. మా వెనకాల పడి స్కూల్ లోపలికి వచ్చేస్తే మళ్ళీ వాడిని వచ్చి ఇంటి దగ్గర దింపి డబల్ పనులు అయినాయి అనమాట. నాకు డబల్ పనులు డిబిల్ పనులని కైకాను వంకర్తా హై సతాలే ఖాతా హై మమ్మకు. అసలు ఇంట్లోనే ఉండట్లేదు గాయ్స్. చూడండి అసలు మొత్తం బయట తిరుగుతున్నాడు. ఈ మధ్య వీడికి ఎక్కువైపోయిందనమాట బయట సావాసాలు. అసలు చూడండి దొంగ ముఖం వేసుకొని ఎట్లా చూస్తున్నాడో దొంగ నా కొడుకు. ఇంకా ఇక్కడైతే చూడండి మచ్చలే హడావుడి అయితే చేస్తుంది. ఏం చేస్తున్నావు చెల్లి? హాయ్ గాయ్స్ అందరికి. ముందుగా గుడ్ మార్నింగ్. ఇప్పుడే నేను తలస్నానం చేసి వచ్చాను. ఇంకా ఏం చేయట్లేదు, నా చైన్ తప్పిపోయింది, ఎతుకుతున్నాను. మా ఫ్రెండ్ అయితే వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తానని అన్నారు. ఇవాళ చాలా బొమ్మలు నిమజ్జనం ఉన్నాయంట గాయ్స్. వెళ్తాను, లేకపోతే లేదు గాయ్స్. అంతే. వర్క్స్ చాలా ఉన్నాయి గాయ్స్, చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంట్లో వర్క్స్ ఉన్నాయి. నిన్న కొన్ని అయిపోయినాయి, ఈరోజు కొన్ని రాసుకుంటే అయిపోతుంది. 2 days హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు వర్క్స్. కొన్ని నా పెండింగ్ కూడా ఉన్నాయన్నమాట. ఆ పెండింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా వినాయకుడి దగ్గర కంప్లీట్ చేసుకొని రేపు మంచిగా ఆడుకుంటాను గాయ్స్. వినాయకుడి దగ్గరికి వెళ్ళాలంట గాయ్స్. అందుకని అంత ఉత్సాహం అంత ఆనందం. తొందరగా స్నానం చేసింది. ఇంత పొద్దున్న చేయదు అసలు తను. ఇంకా వెళ్ళాలని ఉంది మనసులో. అందుకని ఇంకా తొందరగా లెగిసి తలస్నానం చేసింది. కంటిన్యూ అవుతుంది, చూస్తాను. కానీ ఈ రోజు కూడా చికెన్ కాళ్ళు కోడి కాళ్ళు లేవు. చిక్ 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 చిక్. సో గాయస్ ఇంకా ఈరోజు కూడా అనుకి కోడి కాళ్ళు లేవన్నమాట. డాడీ అయితే మటన్ తెచ్చినారు కదా, ఒకవేళ చికెన్ తెచ్చేటట్టయితే కోడి కాళ్ళు కూడా తెచ్చేవాడు అను కోసం డాడీ. ఇంకా చూడండి అను अबजी पामा नहीं लाते कतले तेरे को खाने दिक्कत ही रहती है. बोल इस बात सुनता नहीं है ना. अम्मी को तो दिखता, अम्मी क्या दालती कलिया क्या होती है गोश्त को साला नहीं डालती अम्मी तेरे को. అబ్జీ పామ నైలాతే కతే. చూడండి మమ్మీ కాఫీ తెచ్చుకుంటే అట్టనే చూస్తున్నాడు. రోజుల నుంచి అయితే నేను అను పళ్ళు మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఫోన్లో చూపిస్తాను చూడండి. అను ఇంత అందంగా ఉంటాడు కదా, అను ఇంత అందంగా ఉండటానికి కారణం వాడి పళ్ళు. చూడండి పైన 6 ఉంటాయి, చూడ ఇక్కడ 6, కింద కూడా 6 ఉంటాయి. పెదాలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయి, అసలు పెదాలు బాగుంటాయి అను ఈ నల్ల పెదాలు. ఇంకా ఇక్కడ చూడండి పెద్ద పన్నులు, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి లోపల. ఇంకా ఇటువైపు కూడా లోపల ఇలా ఉంటుంది అన్నమాట సైడ్స్కి. అంతే గాయస్ మా అన్ను పళ్ళు ఏం లేవు. సో గాయస్ చుట్టాలు వచ్చినారనమాట. అందుకని చెప్పేసి అయితే మమ్మీ అయితే స్వీట్ కార్న్ మసాలా స్వీట్ కార్న్ చేస్తున్నారు. ఇంకా అది మొత్తం నెయ్యి అనమాట, మీరు నూనె అనుకున్నారు. నెయ్యి వేసాను ఫ్రెండ్స్. చూడండి నెయ్యిలో అయితే అది ఫ్రై చేస్తున్నారు. నెయ్యిలో ఫ్రై చేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇందులో అయితే ఉప్పు కారం యాడ్ చేస్తున్నాము. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఫస్ట్ యాడ్ చేయాలి. పక్కన అయితే కాఫీ పెట్టాను. ఇప్పుడైతే స్వీట్ కార్న్ అన్నప్పుడైతే కాఫీ వేయాలి.
కారం వేసుకుంటున్నాం గైస్. కారం అయిపోతే తెప్పించాను కానీ డబ్బాలు వేయలేదు, వేయాలి. పుల్ల పెట్టాలి, పుల్ల పెట్టకపోతే కారం నల్లగా అయిపోయింది. ధనియా పౌడర్ వేస్తున్నాను. చూసినారు కదా మమ్మీ 10 మినిట్స్లో బయట స్టైల్ లాగా స్వీట్ కార్న్ అయితే చేసేసినారనమాట ఇంట్లో. ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ అయితే మస్తు ఉందన్నమాట. ఇంకా మా అమ్మాయి వాళ్ళు వచ్చారనమాట, ఇంకా గబగబా మమ్మీ అయితే చేశారు వాళ్ళ కోసం. ఇంకా గార్నిష్ కోసం అయితే పైన ఆనియన్స్ అలానే కొత్తిమీర అయితే వేసుకున్నాము. నెయ్యి తగులుతూ బాగుంది గైస్ తింటుంటే అసలు. కింద కింద ఆడుకోండి, కాలువలో పడతారు. ఎందుకురా నువ్వు ఏదైనా తోపోయింది వాడు రావటానికి. ఈ దగ్గర ఎండ బాగుంది ఫ్రెండ్స్. మా అదే తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు, ఇంకా వాళ్ళైతే వెళ్ళారు. కాసేపు బయట కూర్చుందామని అయితే వచ్చాను నేను. పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ ఒక రోజు ఇంకా రేపు, ఈరోజు సండే కదా, ఇంకా ఈరోజు రేపు ఇంకా 2 రోజులు అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్కూల్ లేదు కదా, స్కూల్ ఉంటే పొద్దున్న వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో 7:30కి వస్తారు. ఇంకా ఆ టైంలో ఏం ఆడుకుంటారు, అన్నం తినేసి ఇంకా నిద్రపోయే టైం అయిద్ది. అప్పుడైతే కాసేపు అన్నం తినేసి కాసేపు టీవీ చేసి ఇంకా అప్పటికే ఇంకా 9-9:30 అయిపోయింది. వినాయకుడు నిమజ్జనం చేస్తాము అంటున్నారు పిల్లలు. మరి రేపు ఏం చేస్తారో ఏమో తెలీదు. ఇక్కడైతే నా అన్నమ్మ చూడండి అక్కడ ఆడుకుంటున్నాడు. వస్తున్నాడు చూడండి పొట్టోడు. మా అన్ను వీడికైతే చైన్ ఇప్పియాలి, అనుకి పోగొట్టిండు అని అయితే ఇంకా కోపంలో అయితే ఇప్పియట్లేదు. నేను ఊరు వెళ్ళేటప్పుడు వీడికి తీసుకెళ్ళాలా లేదా ఇంకా నాకు తెలియట్లేదు. బస్సు అయితే ఇంకా ఎక్కనియట్లేదు బస్ వాళ్ళు అయితే. పకడే ఫ్రెండ్ ఆడుతున్నారు చూడండి. ఒకసారి ఆడుతున్నాడు. అదే నేహ మారీసు చెప్తే చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. తగిలిద్దా లేదు ఒకసారి చూడండి. అది కూడా అది నేలకే తగిలేలాగా చూస్తున్నాను. వాడున్న చోట నేలకు తగలాలి, వాళ్ళకి తగలకూడదు. అబ్జర్వ్ చేయండి, అటు అబ్జర్వ్ చేయండి. నా దగ్గర 7 ఉన్నాయి రాళ్ళు. అటు నేహ అక్కడ ఆడుకుంటుంది. నేహ తగలకుండా తగులితే అవుట్ అయిపోయినట్టు. లాస్ట్ మాత్రం దానిగా నేహ తగలాలి. సైడ్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. నేహకు తగిలితే అవుట్ అయినట్టు. అగ్గో గేమ్ ఆఫ్. అది కూడా గట్టిగా తగలకుండా అది గౌన్కు తగిలింది అంతే. మంచిగా తగిలి ఇంకో స్టాండ్ ఉంది. ఈ ఒక స్టాండ్ కూడా కొట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా మిగిలింది కదా. నేహ రియాక్షన్ ఎలా ఉందో అది కూడా చూద్దాము. గేమ్ ఎలా ఉంది నేహ? పడ్డాది లేదు చూడర పిల్ల నాది నెక్కిలి షుగలుషు, నాడి నెక్కిలి షుగలుషు.
రాళ్ళు తీసుకొని పిల్లల్ని కొడతా ఉంది అని అనుకుంటారు, కానీ నేను కొట్టట్లేదు ఫ్రెండ్స్, పిల్లలతో ఆడుకుంటున్నాను. నేను చిన్నప్పుడు నేహాకు చెప్పాను, నేహా నువ్వు అక్కడ కూర్చొని నేను ఇలా రాళ్ళు విసురు కొడతాను పక్క నుంచి అని చెప్తే సరేలే అని నేహాకు అక్కడ కూర్చున్నది. నేను ఎలా ఆడానో చూసారు కదా ఆట. చిన్నప్పుడు ఆటలు అయితే గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇలా ఎప్పుడు ఒకసారి ఆడుతూనే ఉంటాను, చూస్తూ ఉండండి. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, ఏం వండుకున్నారు సండే స్పెషల్? మా ఇంట్లో అయితే మటన్ కర్రీ ఇంకా పచ్చి పులుసు చేశాను. మా పిన్నమ్మ వాళ్ళ కొడుకు అయితే వచ్చిండు, మా తమ్ముడు. ఇప్పుడే వాళ్ళు వస్తే స్వీట్ కార్న్, మసాలా స్వీట్ కార్న్ చేశాను ఫ్రెండ్స్. తినేసి కాఫీ తాగి వెళ్ళారు. అన్నం తిని వెళ్ళండి సాయంత్రం అంటే. ఇంకా చిన్న బాబు ఉన్నాడు, జలుబు చేసింది, ఇంకా జ్వరం వచ్చేలాగా ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాబు అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళారు. నేను అన్నాను ఇంకా వీడియోలో వస్తారంటే వద్దులే వదినా నేను రాను అని చెప్పింది ఆ పాప అయితే. ఎందుకు ఇంకా వాళ్ళకు ఇష్టమైతే ఇంకా వీడియోలో తీసుకోవాలి కదా, ఇంకా ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకుంటే బాగోదు కదా. ఇంకా వీడియోలోకి అయితే వాళ్ళు రాలేదు, ఇద్దరిని తీయలేదు. బాబుకి తీసిండేవో అని మా పాప అనుకున్నాను నేను, కానీ ఆ బాబు కూడా మా పాప తీయలేదు. ఇప్పుడు యూట్యూబ్ అదే సెల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు వెళ్ళిన తర్వాత బాబుకి వీడియో తీయలేదు. నాకైతే చిన్న బాబు గాయ్స్ బాగున్నాడు, బాబు 8 నెలల బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు. వారైతే ఒకసారి నేను వీడియో పెట్టే ఉన్నాను, ఉయ్యాల్లో వేసింది వీడియో పెట్టాను కదా, చిన్న బాబుకి లైక్ కొట్టండి అని పెట్టాను ఆ వీడియో. ఆ బాబు అయితే ఇప్పుడు 8 నెలలు అయింది వాడికైతే. ఓన్లీ ఇంకా మాట్లాడి వెళ్దామని అయితే ఇంకా వాళ్ళైతే ఇంకా కొమ్మరబండ నుంచి వచ్చారు వాళ్ళు. లాలు అయితే వాడే ఆడుకుంటున్నాడు అనమాట. చిన్నప్పుడు కూడా మనం కూడా ఇలా చేసే ఉంటాం కదా, మీరు చేశారా ఇట్లా అయితే కామెంట్ చేయండి. వాడు చూడండి ఎట్లా ఆడుతున్నాడు, వాడికి తెలియకుండా వీడియో తీస్తున్నా నేను. ఈ యొక్క రాయి కార్లు అంట అవి. 3 పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి చూడండి. 2 పట్టుకుని అవుట్ అయిపోయినా అయినా కూడా ఇప్పుడు 3 పట్టుకుంటారు చూడండి. 2 పట్టుకోలేదు కదా. क्या हुआ गे? ఇంకా నేను నేహా అయితే రాయి అయితే పైన ఇసిరేసి ఆట ఆడుతున్నాం అనమాట. రాయి పైన ఇసిరేయాలి, అది ఫోర్స్గా కింద పడేటప్పుడు అయితే మనం పట్టుకోవాలి. అట్లా పట్టుకుంటుంటే నాకైతే చేతికి తగిలింది రాయి, అందుకని గట్టిగా అరిసిన. हम क्या पढ़ता, हम क्या जाता है इशू? Like, comment, subscribe to RT Lovers Vlogs. Bye bye, take care.